ధృతరాష్ట్రుడు మాత్రం గుడ్డివాడుగా పుడతాడు. పాండురాజు పారిపోయినట్లు, అలాగే విదురుడు మాత్రం చాలా తెలివిగా, బలంగా పుడతాడు. రాజ్యానికి కావలసిన అన్ని విద్యలు వీళ్ళ ముగ్గురికి సమానంగా నేర్పిస్తాడు భీష్ముడు. తర్వాత పాండురాజుకి రాజ్యాధికారం ఇచ్చి విదురుని మాత్రం మంత్రిని చేస్తాడు భీష్ముడు. అలాగే ధృతరాష్ట్రుడికి పెళ్లి చేయాలి అని చెప్పి గాంధార రాజుని సంప్రదిస్తాడు భీష్ముడు. కానీ ఈ విషయం గాంధారికి చెప్పగానే, నాకు కూడా ఈ పెళ్లి ఇష్టమే, చేసుకుంటాను, కానీ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి నేను కూడా కళ్ళకి గుడ్డ కట్టుకొని గుడ్డిదానిగానే ఉంటాను అని చెప్పి తను కూడా అప్పటి నుంచి గుడ్డిదానిగానే ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరికీ చాలా ఘనంగా వివాహం జరుగుతుంది. తర్వాత భీష్ముడు పాండురాజుకి పెళ్లి చేద్దాము అని చూస్తూ ఉంటాడు. పాండురాజుకి కుంతి భోజ కూతురు కుంతిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు భీష్ముడు. ఇక్కడ కుంతి గురించి ఒక చిన్న కథ ఉంది, చూద్దాము. కుంతి భోజ అనే రాజుకి పిల్లలెవరూ లేరు.